ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును రికవరీ చేసుకోవడంలో టీడీపీ ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. అయినప్పటికీ తమది మంచి ప్రభుత్వం అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని సెటైర్స్ వేశారు. నిన్నటి టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టిన 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విహరిస్తున్నారని రాంబాబు చెప్పారు. నిన్న సమావేశంలో ఆహ్వానితుల్లో 56 మంది గైరు హాజరయ్యారట. దానిలో చిత్రం ఏంటంటే 15 మంది శాసనసభ్యులు రాలేదట. ఆ 15 మంది ఎక్కడ ఉన్నారో తెలుసా? విదేశాల్లో విహరిస్తున్నారట. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? ఎమ్మెల్యేలకు పెద్దగా పట్టల. ఎందుకు పడుతుందని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు వారికి టిక్కెట్లు ఇచ్చి ఒక్కొక్కరిని 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టించిన తర్వాత వాళ్ళు ఏ పనిలో ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఈ 50 కోట్లు ఎలా పీక్కుందాం, ఈ 100 కోట్లు ఎలా పీక్కుందాం? ఇసుక అమ్ముదామా, మట్టి అమ్ముదామా, బెల్ట్ షాపులు పెడదామా, లేకపోతే గంజాయి వ్యాపారం చేద్దామా, లేకపోతే బియ్యం వ్యాపారాన్ని తరలిద్దామా? ఇదే పనిలో ఉన్నారు. ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు ఉంటే క్యాష్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేద్దామా? ఈ పనిలో ఉన్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడంలో కానీ రాష్ట్రంలో అభివృద్ధి తీసుకురావడానికి కానీ ఈషన్ మాత్రం కూడా పనిచేసే కార్యక్రమంలో లేదు.